మీరు వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తున్నారా? మీ బిగ్గెస్ట్ ఎనిమీ ఫ్యాట్ కాదు, కన్ఫ్యూజన్. బిఎంఆర్ అంటే ఏంటి, బిఎంఐ అంటే ఏంటి, డిఫరెన్స్ తెలుసా? చాలా మంది బిఎంఐ చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. నా బిఎంఐ 26 ఉంది, నేను ఓవర్ వెయిట్ అంటా అని. కానీ ఒక సెకండ్, బిఎంఐ అంటే ఏంటి? బాడీ మాస్ ఇండెక్స్. అది జస్ట్ హైట్ కి వెయిట్ కి క్యాలిక్యులేషన్ అంతే. నీ బాడీలో ఫ్యాట్ ఉందా లేదా మసిల్ ఉందా అని అది చెప్పదు. జిమ్ లో హెవీ వెయిట్ చేసే వాడికి కూడా చూపించవచ్చు బిఎంఐ ఓవర్ వెయిట్ అని. దాని అర్థం వాడు ఫిట్ గా లేడనా? కాదు. మరి బిఎంఆర్ అంటే ఏంటి? బేసల్ మెటబాలిక్ రేట్. మీరేం చేయకపోయినా సరే మీ బాడీ కొన్ని క్యాలరీస్ ని కరిగిస్తుంది. లైక్ హార్ట్ బీట్ అవడం, బ్రీతింగ్, మీ బ్రెయిన్ వర్క్, వీటన్నిటికి కూడా ఎనర్జీ కావాలి. మీరేం చేయకపోయినా మీ బిఎంఆర్ 1500 క్యాలరీస్ అంటే మీరు పడుకున్నా సరే మీ బాడీ ఆ 1500 క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది. మీ వెయిట్ లాస్ కోసం ఏది ఇంపార్టెంట్ అంటే మీ బిఎంఆర్ ప్లస్ క్యాలరీ డెఫిషియట్ అనేది ఇంపార్టెంట్. అలా అని చెప్పి మీకు కావాల్సిన క్యాలరీస్ కంటే మీరు తక్కువ తిన్నారంటే మీ బాడీ సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీ మెటబాలిజం కూడా స్లో అవుతుంది, వెయిట్ లాస్ కూడా ఆగిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఫ్యాట్ కాదు, మీ స్ట్రాటజీ. బిఎంఐ మీరు ఏ కేటగిరీలో చెప్తుంది, లైక్ లీన్, హెల్దీ, ఓవర్ వెయిట్ అని. మీరు ఏ విధంగా క్యాలరీస్ బర్న్ చేయాలి అనేది బిఎంఆర్ మాత్రమే చెప్తుంది. కన్ఫ్యూజ్ అయితే కామెంట్ చేయండి. ఫాలో ఫర్ సింపుల్ ఎక్స్ప్లెయినర్స్.